శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత. దేవుడికి మొక్కినటువంటి మొక్కులు ఒకవేళ గనక మర్చిపోతే దానికి జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి ఈ రోజున తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఏదైనా కోరిక ఉంది, ఏదైనా సంకల్పం ఉంది, అది నెరవేరకపోతే మనం మొట్టమొదటిగా ఏమనుకుంటామంటే, భగవంతుడా నాకు ఈ కోరిక నెరవేర్చు, తప్పకుండా నేను నీకు ఈ మొక్కును చెల్లిస్తాను, నా తలనీలాలు ఇస్తాను, లేదా నీ యొక్క కొండకొచ్చి నేను నాకు తోచినటువంటి ధనాన్ని ఇచ్చుకుంటాను, లేదా నా యొక్క కుటుంబంతో సహా నీ కొండకొచ్చి మొక్కుకుంటాను. ఇలా మనిషికి నోటికొచ్చినటువంటి మాటలన్నీ వాడేస్తూ ఉంటాడు. అంటే ఆ కోరిక నెరవేరేంత వరకు భగవంతుడు, ఆ కోరిక నెరవేర్చేంత వరకు మనం అనేక రకాలుగా భగవంతుడికి మాటలు ఇచ్చేస్తుంటాము. లేదా నా బిడ్డ పెళ్ళి కావాలనో, కొడుకు పెళ్ళి కావాలనో, లేదా ఇంకా నాకు ధనం రావాలనో, లేదా నా వ్యాపారం బాగా జరగాలనో, ఇలా మనము తీరని కోరికలు ఏవైతే ఉన్నావో అన్నీ తీర్చుకుంటాము. అమ్మవారిని మొక్కుకుంటాము, లేదా మన ఇష్టదైవాన్ని, మన భగవంతుని కులదైవాన్ని మొక్కుకుంటాము. ఆ మొక్కులు మనం ఏం చేస్తామంటే, మనం బాగైన తర్వాత కూడా ఆ మొక్కులు కొంతమంది చెల్లించుకోలేకపోతారు. అయితే సమయం కుదరకపోవచ్చు, లేదా వెళదామంటే ఏదో తీరిక లేకపోవచ్చు, ఏదో ఆటంకాలు వస్తుండొచ్చు, ఇలా ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము తీరని కోరికలు కూడా భగవంతు తీరుస్తున్నప్పుడు మనము మొక్కుకున్నటువంటి కోరికలు కూడా తీర్చేటటువంటి ఒక జ్ఞానము మనిషికి దొరకాలి. అప్పుడే భగవంతుడు అనేటటువంటి వాడు మనకు చల్లగా చూస్తాడు, మన కోరికలు కూడా తప్పకుండా తీరుస్తాడు. మనం ఏదో మొక్కుకుంటాము, ఆ కోరిక నెరవేరుతుంది, ఆ కోరిక నెరవేరగానే భగవంతుని మర్చిపోవడం జరుగుతుంది, లేదా తను కోరుకున్న కోరికలు మర్చిపోయి ఏదో రకంగా ఈ యొక్క ఉరుకులాట ప్రపంచంలో, ఈ యొక్క జీవిస్తున్నటువంటి జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సతమతమైపోయేటటువంటి కారణంగా భగవంతుని మనం మొక్కుకుంటాము, ఆ కోరికలు మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం ఎంతనైతే సుఖాలు అనుభవిస్తామో ఒక్కసారిగా కష్టాల పాలయ్యేటటువంటి అవకాశం కూడా మనకు ఆ భగవంతుడు కలిగిస్తాడు. ఎందుకంటే మనిషికి ఇచ్చినటువంటి మాట ఈరోజు కాకపోతే మళ్ళీ నెరవేర్చుకోవచ్చు, కానీ భగవంతునికి ఇచ్చినటువంటి మొక్కులు కానివ్వండి, భగవంతునికి మనకు ఇచ్చినటువంటి ఏదైతే ప్రతిజ్ఞ ఉందో, ఏదైతే మనం భగవంతునికి చెల్లిస్తాము, ఏదైతే మన నోటి నుండి ఒకసారి శబ్దం బయటకు వస్తుందో ఆ భగవంతునికి సంబంధించినటువంటిది, ఆ కోరిక, ఆ మొక్కులు తప్పకుండా తీర్చుకోవాలి. ఒకవేళ తీర్చుకోలేకపోయినట్టయితే, అయ్యో ఎప్పుడో మా మామగారు మొక్కుకున్నారండి, మా నాన్నగారు మొక్కుకున్నారు, ఆయన లేరండి అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటారు. ఎవరు మొక్కుకున్న, వాళ్ళ వంశంలో ఎవరు మొక్కుకున్నా ఒకవేళ ఆ మనిషి ఉన్నట్టయితే మనిషి తీర్చుకోవాలి. లేదు ఆ మనిషి లేడు అన్నప్పుడు తన కుటుంబ సభ్యులు వారసత్వంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆ మొక్కులు తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే ఏమవుతుంది? వంశం నాశనం అవుతుంది, వంశం మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. వంశం మధ్యలోనే ఆగిపోవడం అంటే ఏమిటి అంటే, సంతానం కాకపోవడం కానీ, సంతానం కలగకపోవడం కానీ, ధనవృద్ధి లేకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు జరగడం కానీ, ఇలా అనేక విధమైనటువంటి సమస్యలు ఒకదానితో ఒకటి వస్తూనే ఉంటాయి. అంతటి విశేషమైనటువంటిది ఈ భగవంతుని యొక్క మొక్కులు. ఎవరైతే మొక్కులు చెల్లించుకోరో, మనం తొందరపాటుతో అనేక మొక్కులు మొక్కేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజున ఆ కోరిక నెరవేరాలి, లేదంటే ఇక భగవంతుడే తీర్చాలి అని చెప్పేసి అనుకుంటాం. భగవంతుడు తీరా కోరిక తీర్చిన తర్వాత మనం తీర్చాల్సినటువంటి కోరికలు భగవంతునికి మర్చిపోతుంటాం. కనుక ఎప్పుడైనా భగవంతునికి మొక్కినటువంటి కోరికలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే ఆ భగవంతుడు మీకు ఎలా గుర్తు చేస్తాడో తెలుసా? నీకు ఆ రోజున కోరిక నెరవేర్చాడు, మళ్ళీ ఆ కోరిక తీసుకోవడం భగవంతునికి ఎంతోసేపు పట్టదు. అంటే మళ్ళీ నీకు ఆ భగవంతునికి మొక్కిన మొక్కులు తీర్చుకోకపోతే గనక నీకు కష్ట రూపంలో ఒకసారి భగవంతుడు హింటిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు భగవంతుని యొక్క మొక్కు చెల్లించుకోలేదా, ఇంకా అతపాతాళానికి పోతావు. అంటే డబ్బు నిలవదు, మనశ్శాంతి దొరకదు, నీకు అనేక రకాలుగా కుటుంబ కలతలు, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు, లేదా తల్లిదండ్రుల మధ్య గొడవలు, అత్తామామల గొడవలు, ఇవన్నీ అనేక రకాలుగా సతమతమైపోయి మనిషి నిత్య జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతాడు. కనుక మనిషి భగవంతునికి మొక్కినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో, భగవంతునికి సమర్పిస్తామన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా
సంవత్సరంలో ఒకసారైనా భగవంతుని దర్శించుకోవాలి. ఏ భగవంతుని మన కులదైవం ఏ క్షేత్రంలో ఉందో ఆ క్షేత్రాన్ని సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకోవాలని ధర్మశాస్త్రం మనకు నిర్ణయించడం జరిగింది. కనుక ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కోరిన కోరికలు తీర్చుకోండి. అదే రకంగా కోరిన కోరికలు తీర్చుకుంటే మీకు జీవితాంతం ఆ భగవంతుడే కొలువై ఉంటాడు, అండదండలు చూపిస్తాడు. మీకు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు దొరుకుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.